తుఫాను ప్రభావిత జిల్లాల్లో ట్రాన్స్పోర్టేషన్ ని నిలిపివేశారు. కొన్ని చోట్ల వాహనాలను ఆపేశారు. ఎందుకంటే తుఫాను తీరాన్ని దాటే ఈ సమయంలో చెట్లు నేలకూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రోడ్లపైన ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారు 7 జిల్లాలలో కొన్ని ఆంక్షలు విధించారు. ఎవరు కూడా రాకపోకలు చేయొద్దని చెప్తున్నారు. రాత్రి 8:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా రోడ్లపైన తిరగొద్దు అని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అందుకే రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన మచిలీపట్నంలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టుని పక్కకు తొలగిస్తున్నారు. సరిగ్గా 7:36 అయింది. ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి. 8:30 గంటల నుంచి ఎవరు రోడ్లపైన తిరగొద్దు. ఒకవేళ మీరు రోడ్లపై ఉంటే అక్కడికక్కడే మిమ్మల్ని అధికారులు ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఒకవేళ ఏదో అవసరం ఉందేనో, ఎవరో రమ్మన్నారు అనో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళే ప్రయత్నాలు చేయొద్దు. తుఫాన్ని దగ్గర నుంచి చూద్దాము అని మీరు బయటకు వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. తీర ప్రాంతానికి అస్సలు వెళ్ళొద్దు. తీర ప్రాంతం చాలా అల్లకల్లోలంగా ఉంది. చెట్లు పడిపోతూ ఉన్నాయి. మీరు బయటికి వెళితే మీపైన చెట్లు కూలే అవకాశం ఉంటుంది. మీ వాహనాన్ని కూడా చెట్ల కింద కాకుండా సురక్షిత ప్రదేశాలలో వాటిని పార్క్ చేసుకోండి. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు నేల కూలాయి. తుఫాను ప్రభావిత 7 జిల్లాలలో రాత్రి 8:30 గంటల నుంచి వాహనాలను నిలిపివేయనున్నారు అధికారులు. తుఫాను ప్రభావం రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో ఉందో నేను ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను, వినండి. తుఫాను ప్రభావం కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుంది అని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 7 జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపైన ట్రాఫిక్ను నిలిపివేయాలి అని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపుని ఇవ్వాలి అని ప్రభుత్వం సూచించింది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, 8:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా రోడ్లపైన తిరగొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు? ఇంకా రోడ్లపైన ఎవరైనా జనాలు కనిపిస్తూ ఉన్నారా? అంటే ప్రస్తుతం కాకినాడలో కొంత వర్షం తగ్గుముఖం పడడంతో కొంత ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 8:30 తర్వాత మాత్రం ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి లేదు. ముఖ్యంగా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల మీద వాహనదారులు ఎక్కడా కనబడకూడదు. ఒకవేళ ఏదన్నా ఇతర ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి ఏదన్నా లారీ లోడ్లు కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు 8:30 తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసుకుని వెయిట్ చేయాల్సిందే. ఉదయం 6 వరకు వెయిట్ చేయాల్సిందని ప్రభుత్వం అయితే ఆంక్షలు పెట్టింది. ముఖ్యంగా 7 జిల్లాలు, అంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి 7 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, చింతూరు, రంపచోడవరం డిస్ట్రిక్ట్స్ లో ఈ ఆంక్షలనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇంక్లూడింగ్ నేషనల్ హైవే, జాతీయ రహదారులు కూడా ఇది వర్తిస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 8:30 తర్వాత తీరాన్ని తాగడంతో పాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగుతుంది. అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో 12:30 ప్రాంతంలో తీరాన్ని దాటుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రయాణం చేయడం ద్వారా రోడ్లపైన చెట్లు విరిగిపడి కార్ల మీద లేకపోతే బస్సుల మీద లేకపోతే లారీల మీద పడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే ప్రజలు దాదాపుగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. పవర్ కటింగ్స్ కూడా ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం నుండే అందరూ ఇంటికి పరిమితం అవుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే, కొన్ని విజయవాడ లాంటి కొన్ని సిటీల్లో అయితే మధ్యాహ్నం నుంచి ఆంక్షలు పెట్టారు. షాపులు కూడా తెరవకోకుండా ఆంక్షలు పెట్టారు. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాహనదారులు, ప్రయాణంలో ఉన్న వాహనదారులు కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ 8:30 తర్వాత వాహనాన్ని పక్కన పెట్టుకుని స్టే చేయాలి, లేకపోతే వాళ్ళ సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి స్టే చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 7 జిల్లాల్లో ఇది వర్తిస్తుందని చెప్పింది. ఒకవేళ ఎవరైనా ఆంక్షలకి విరుద్ధంగా వెళితే కనుక వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే మోంతా ఎఫెక్ట్ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇది తీరాన్ని తాకే అవకాశం. తీర ప్రాంతంలో ఉప్పాడ తీర ప్రాంతం ఎలా ఉంది ప్రస్తుతం? కాకినాడ తీర ప్రాంతం, ఉప్పాడ తీర ప్రాంతం అదే అలజడి కొనసాగుతుంది. మరి కాసేపట్లో తీరాన్ని దాకపోతున్న నేపథ్యంలో అలలు ఎక్కిపడుతున్నాయి. గాలులు కూడా భీకరంగా వీస్తూ ఉన్నాయి.
ఇప్పుడు కాకినాడ తీరం సమీపంలోనే ఈ మోంతా తుఫాను తీరం దాటబోతున్న నేపథ్యంలో తీరాన్ని తాకిన దగ్గర నుండి అల్లకల్లోల వాతావరణం ఉంటుందని చెప్తారు. కాకినాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, యానం, అదేవిధంగా ముమ్మిడివారు ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్ర స్థాయి పెద్ద ఎత్తున గాలులతో అదేవిధంగా గాలులు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. ఇళ్లకే పరిమితం కావాలని చెప్తున్నారు. అదేవిధంగా చెట్ల వద్ద నిలబడవద్దని చెప్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, దానికి కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే సూచించారు. దానికి అనుగుణంగా ప్రజలు కూడా సిద్ధమయ్యారు. మోంతా తుఫాను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ, వాతావరణ శాఖ కానీ, లేకపోతే మీడియాలో వచ్చినటువంటి గత 3 రోజుల ప్రచార నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కాకినాడలో కొంత ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఇది తీరాన్ని తాకిన తర్వాత కాకినాడలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి రోహిత్. హైవే మీద వెళ్లే వాహనాలను కూడా ఆపేశారా? ఒకవేళ కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపే అవకాశమో లేదంటే లారీలు వీటన్నిటిని కూడా ఆపేశారా? అంటే 8:30 వరకు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి 8:30 తర్వాత ఆంక్షలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. వాస్తవంగా ట్రావెల్స్ కానీ, ట్రైన్స్ కానీ, విమానాలు కానీ దాదాపుగా అన్ని రద్దు చేసుకున్నారు. నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయం కూడా పూర్తి దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పిన నేపథ్యంలో చాలా మంది ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. కొంతమంది ఏదైనా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ప్రయాణాలు మాత్రమే పెట్టుకున్నారు. ఖచ్చితంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాళ్ళకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. 8 తర్వాత ఎవరు ప్రయాణించవద్దు, ప్రయాణించే వాళ్ళ కార్లు కానీ బస్సులు కానీ నిలిపివేస్తారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రయాణించినా వాళ్ళకి నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఆపేసే అవకాశం ఉంది. మరోవైపు ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించిన విషయంలో మాత్రం వెసులుబాటు కల్పించారు. మెడికల్ కి సంబంధించిన ఫైర్ ఇలాంటి ఎమర్జెన్సీ సంబంధించినటువంటి సర్వీసులకి మాత్రం ఈ వెసులుబాటు ఇచ్చే వాళ్ళకి మాత్రం జాతీయ రహదారు, రాష్ట్ర రహదారులు ప్రయాణించే అవకాశాలు కల్పించారు. రాజేష్, వర్షం గాలులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే పిఠాపురం, ఈ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో కాళ్ళు భయంకరంగా వీస్తున్నాయి. కానీ వర్షం కొంత తగ్గుముఖం పడుతుంది. కానీ తీరాన్ని తాకిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 8:30 తర్వాత నుంచి పూర్తి స్థాయిలో వాతావరణం మారే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా 5:30కే తీరం తాకుతుందని చెప్పారు. కానీ ఇంకా స్లోగా కొంత మూవ్మెంట్ మచిలీపట్నానికి కాకినాడ మధ్య మూవ్మెంట్ కదులుతున్న నేపథ్యంలోనే తీరాన్ని తాకలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 8:30 తర్వాత తీరాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ ఒక గంట తర్వాత పూర్తి స్థాయిలో ఈ మోంతా తుఫాన్ అయితే ప్రపంచం చూపించే అవకాశం కనబడుతుంది. రైట్ రాజేష్, కొద్దిసేపటి క్రితం మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. ప్రస్తుతం తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడైతే తీరాన్ని తాకిందో మోంతా తుఫాన్ అక్కడ ఈదురు గాలులు వీస్తున్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ ప్రాంతంలో ఈ తుఫాను తీరాన్ని